హాయ్ ఫ్రెండ్స్, చపాతీ ప్లేట్లో ఉంది, పెనం మీద ఉంది, అలాగే కాల్చాల్సింది. ఇదిగోండి జీడిపప్పు టొమాటో కర్రీ అయితే సింపుల్గా ఈ విధంగా చేశాను. మరి ఇంకా వీడియోలోకి ఎలా చేశాను అనేది వెళ్ళిపోదామా. హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ టొమాటో జీడిపప్పు కర్రీ చేద్దాం అనుకుంటున్నాను. ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు సింపుల్గా అయితే చేసేస్తున్నాను. సరే, అవి రెడీ చేసుకున్న తర్వాత పిండి కూడా గోధుమ పిండిలో ఒక స్పూన్ ఆయిల్ అయితే వేసి, ఉప్పు సరిపడినంత వేసి, వాటర్ వేసి ఈ విధంగా కలుపుకున్నాను. ఇంకా కర్రీ కోసం ఆయిల్ అయితే వేశాను. దానిలో ముందుగా జీడిపప్పు, ఇద్దరమే కదా, చాలా తక్కువ కర్రీ అయితే చేస్తున్నాను. జీడిపప్పు వేయించేసి ఒక పక్కన పెట్టుకుని ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేగనిచ్చాను. చాలా సింపుల్గా అయితే మసాలాలు ఏమీ లేకుండా చేశాను. ఇంకా అందులోనే టొమాటో సన్నగా కట్ చేసుకుని అది కూడా వేశాను. ఇది మొత్తం కొంచెం మగ్గిన తర్వాత ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి వేశాను. దగ్గరికి రాగానే కొత్తిమీర కొంచెం వాటర్ వేసాను, ఎందుకంటే టొమాటో కొంచెం ముక్కలుగా మగ్గాలి కదా. ఈ విధంగా కొంచెం దగ్గర పడుతూ ఉండగా సరిపడినంత ఉప్పు వేశాను. ఫైనల్లీ కొత్తిమీర అయితే వేసాను. సింపుల్గా చిటికెడు గరం మసాలా వేశాను. జీడిపప్పు కూడా ఈ టైంలో యాడ్ చేసుకుని కొత్తిమీర కూడా వేసాను. ఇక్కడ వచ్చేసి పుదీనా తీసుకున్నాను, ఎండుమిర్చి, అలాగే కొంచెం నువ్వులు తీసుకున్నాను, జీలకర్ర, ధనియాలు, వెల్లుల్లి, చింతపండు అయితే నానబెట్టుకుని ఉంచాను. ఇంకా ఆయిల్ అయితే కొంచెంగా వేసి, ఇంకా దాంట్లో ధనియాలు, అలాగే నువ్వులు, జీలకర్ర మొత్తం 3 1 by 1 వేసేసుకోవాలి. ఇది వేయించిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకున్నాను. ఇంకొంచెం ఆయిల్ వేసి అందులో ఎండుమిర్చి అయితే వేయించాను. కొంచెం కారం ఎక్కువ తింటాను అనుకుంటే ఇంకొక 4 ఎండుమిర్చి అయితే వేసుకోవచ్చు. కరివేపాకు వేసుకోవాలి ఇందులో ఎండుమిర్చి వేగుతూ ఉండగా. ఇంకా ఇది కూడా వేగిన తర్వాత ఒక పక్కన పెట్టుకోవాలి. ఇదిగోండి, మెంతులు అయితే ఒక 5-6 గింజలు అయితే వేసాను. ఎక్కువగా వేసుకోవద్దు, చేదు అనేది వచ్చేస్తుంది. ఇంకా ఇవి వేగుతున్నాయి కదా, ఇవి కూడా ఒక ప్లేట్లోకి తీసుకున్న తర్వాత పుదీనా కూడా వేయించేసుకుందాము. మీరు కలరు తక్కువగా ఉంది అనుకోవద్దు. ఎండుమిరపకాయలు నేను కొంచెం తక్కువగానే వేశాను కాబట్టి పుదీనా మనం ఎండుమిర్చి తీసిన తర్వాత పుదీనా కూడా అదే ఆయిల్లో వేగనిద్దాము. నువ్వులు, ఎండుమిర్చి ఇవన్నీ వేసిన తర్వాత మంచి టేస్ట్ అనేది వస్తుంది. ఇంకా పుదీనా మీకు ఒక బౌల్ చూపించి మిగిలింది కూడా యాడ్ చేశాను. ఇది కొంచెం వేగనిద్దాము, మరీ మాడనివ్వకుండా కలుపుకుంటూ ఉండాలి. సన్నగా కొమ్మలున్నా ఏం ఇబ్బంది లేదు, లేత కొమ్మలు అయితే ఈ విధంగా వేసానని మీకు చూపిస్తున్నాను. ఇంకా చింతపండు కూడా నానబెట్టాను కదా, ఇదిగోండి. కొంచెం ఎక్కువ పచ్చడి అయితే కొంచెం చింతపండు ఎక్కువగా నానబెట్టవచ్చు, కొంచెమే కదా నేను చేస్తుంది. ఇంకా ఇవి వేగిన తర్వాత ఇది కూడా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో ధనియాలు, నువ్వులు, జీలకర్ర అనేది వేసేసుకొని ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి. కరివేపాకు, ఎండుమిర్చి వేయించాం కదా, మొత్తం వేసిన తర్వాత మనం సరిపడినంత ఉప్పు యాడ్ చేసుకోవాలి. మిక్సీ వేస్తాను. మిక్సీ వేసిన తర్వాత ఈ విధంగా నలుగుతుంది కదా, ఇప్పుడు ఇందులో వెల్లుల్లి, అలాగే పుదీనా వేయించుకున్నాం కదా, అది కూడా వేసేసుకొని చింతపండు వాటర్తో సహా వేసేసుకొని మిక్సీ వేసేసుకోవాలి. ఇంకా విడిగా వాటర్ అనేది ఏమీ వేయనవసరం లేదు, కొంచెమే కాబట్టి. ఎక్కువగా చింతపండు వాటర్లో నానబెట్టారంటే గబుక్కుని వేసారు, మిక్సీ చట్నీ ఎగిరిపడుతుంది. ఇదిగోండి,
పోపు అయితే వెల్లుల్లి, ఎండుమిర్చి, కరివేపాకు, ఇంగువ వేసాను. ఇంకా ఈ పచ్చడి ఇందులో వేసేసుకుందాము. పుదీనా పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. కారాన్ని, ఎండుమిర్చిని బట్టి కలర్ అనేది ఉంటుంది.